అన్న మొన్న వచ్చేసి అంటే గతం శ్రీ చైతన్య కాలేజీ నారాయణ కాలేజీలో పిల్లలు చనిపోయారని చెప్పేసి నిన్న విన్నాము, స్టిల్ ఇవాళ వింటున్నాము. కానీ భవిష్యత్తులో చనిపోయే పిల్లల మరణాలు ఆగుతాయి అనే నమ్మకం మీకేమైనా అనిపిస్తుందా? ఇవాళ శ్రీ చైతన్య కాలేజీలే కాకుండా కార్పొరేట్ కాలేజీలో జరుగుతున్న ఈ విద్యని వ్యాపారంగా మార్చుకున్నారు. ర్యాంకులతోటి పండించి పేద కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఒక వల వేసి ఎర్రకి చేప పట్టడానికి ఎలా వెళ్తారు అట్లా వేసి గ్రామీణ ప్రాంతాల నుంచి తరలి తీసుకొస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఉన్న మేధావులు కానీ సైంటిస్టులు కానీ ఎక్కడ కలెక్టర్లు కానీ డిఎస్పీలు ఎస్పీలు కానీ మొత్తం ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ నుంచి వాళ్ళు చదివి వాళ్ళ ఆ స్థాయికి వెళ్ళిపోయారు. అంటే ఆ స్థాయి ఖచ్చితంగా ప్రైవేటు విద్య నుంచే వస్తూ కాకుండా గవర్నమెంట్ విద్య నుంచే పిల్లగాళ్ళకి స్వేచ్ఛ వస్తుంది. అంతా జనరల్ నాలెడ్జ్ వద్ది, ప్రజల వల్ల అవగాహన వస్తుంది. రైతు కుటుంబాలు ఎట్లుంటాయి, పేద కుటుంబాలు ఎట్లుంటాయి, ఉన్నత కుటుంబాలు ఎట్లుంటాయి, అసలు సమాజం ఎట్లుంటుంది అనే ఒక అవగాహన అది ఒక గవర్నమెంట్ విద్య నుంచే వస్తుంది అనేది ఆలోచనని మర్చిపోయేటట్టుగా ప్రైవేట్ విద్యా సంస్థలు చదివింది. ప్రైవేట్ విద్య అంటే ఒక మా అబ్బాయి శిఖరాగ్రంగా వెళ్ళిపోతారనే ఆలోచనని పేద ప్రజలను చేసుకొచ్చి పెట్టారు. దానికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వాలు, ఈ పాలకవర్గాలు. ఈ జిల్లాలో 3 మినిస్టర్లు ఉన్నారు. కానీ ఇవాళ జరుగుతున్న ఈ ఆత్మహత్యల మీద ఎటువంటి మినిస్టర్ ఎవరు స్పందించలేదు. ఎమ్మటే దగ్గర ఉన్న మినిస్టర్ 5 నిమిషాలు వచ్చి కాలేజీ యాజమాన్యం మీద ఒక పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది. డిఓ వాళ్ళు అంటారు శ్రీ విద్య అంటే ఒకసారి ఏంటండి ఆత్మహత్య అంటే మీరు ఏం చేస్తారండి? మేము పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక 4 లక్షలు ఇస్తాం, మీడియాకు ఒక 4 లక్షలు ఇస్తాం, ఆ డిఓకి 2 లక్షలు ఇస్తాం. మీరు ఏమైనా చేయలేస్తారా? మీరు ఏం చేయలేరు. వస్తారు 4 రోజులు 6 వందలు మిత్రస్పై లోపల ఎత్తి మీరు ఏం చేస్తారు? అంత నిర్లక్ష్యం. అంటే విద్యా సంస్థలన్నా విద్యా సంస్థలు వ్యతిరేకించే ప్రజా సంఘాలన్నా బహుళ సంఘాలన్నా అంత నిర్లక్ష్యమా? అంటే వారి డిపార్ట్మెంట్ అధికారుల్ని ఒక అందరినీ పెట్టుకొని ఈ విద్యా సంస్థలు ఈ వ్యాపారంగాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ డిపార్ట్మెంట్ ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ ఇది. ఎక్కడో బ్రాంచ్ కాదు, ఎక్కడో నియోజకవర్గం కాదు. ఖమ్మం జిల్లాలో ఎంత ఉన్నతమైన అధికారులు ఉండి కనుక ఎంతసేపు యజమాన్యాన్ని తీసుకొచ్చి ఒక 5 నిమిషాలు నిలిచిపెట్టి మీడియా కింద మాట్లాడటానికి సోర్స్ చేయలేపారు. ఎంతసేపు విద్యా సంస్థలు తీసుకొని లోపలేద్దామా, ఈ విద్యా తీసుకొని లోపల కొడదామా అని చెప్పి సిస్టమ్ తప్పితే ఆ విద్యా సంస్థలు మేనేజ్ చేసే శ్రీధర్ గారు కానివ్వండి, శ్రీ విద్య గారు రానివ్వండి, ఒక 5 నిమిషాలు ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడివ్వండి. ఏం చెప్పిద్దాం ఆ ఆలోచన మేందాం అంటే ఎప్పుడు 3 హత్యలు జరిగినాయి. ఇక్కడ 3 కనుక సౌదీలో 1, ఇలా అక్కడ కోర్టు ఎదురు కోర్టు, ఇక్కడ 3ది శ్రీ విద్యా సంస్థల్లో 3 సార్లు జరిగిన సంఘటనలో కానీ ఒక్కసారి యజమాన్యం వచ్చి మీడియా ముందుకు కానీ ఎక్కడ వచ్చిందా? చర్చలు జరిపిద్ది, చేసిపోతే పేరెంట్స్కి ఆశ చూపించింది, 4 మాటలు చెప్పింది, వాళ్ళకి డబ్బులు ఇచ్చేది, చివరికి మీడియాకి తీసుకొచ్చి మీడియాలోకి రాకుండా ఇంత మీడియా వచ్చింది. చివరికి న్యూస్కి వచ్చేసరికి రాజీ పడిన తర్వాత 2 మీడియా ఒక పేపర్లో చివరిన మూలన ఎక్కడ వస్తుంది. అంటే ఖచ్చితంగా యజమాని ఏంటంటే డబ్బు సంపాదించుకోవడం, ఈ వ్యవస్థ మొత్తాన్ని డబ్బుతో ఈజీ కొనగలుగుతాం అనే ధైర్యం. అంటే 2014లో ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థలు వ్యతిరేకిస్తూ కార్పొరేట్ కాలేజీలు వ్యతిరేకించింది విద్యాసంఘాలు. కానీ బినామీ పేరుతోటి తెలంగాణ మేనేజ్మెంట్ అని పేరుతోటి శ్రీ విద్య శ్రీధర్కి జీతం ఇచ్చి పెట్టి ఇక్కడ చివరికి వాళ్ళనే మేనేజ్మెంట్ చేసింది. అంటే ఎంత తెలివిగా మన తెలంగాణ జిల్లాలో ప్రవేశించింది. ఆంధ్రాలో పెట్టిన కాలేజీలు ఇక్కడ తీసుకురావడం కోసం ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కట్టుకొని ఇవాళ తెలంగాణలో ప్రవేశించి లక్షల్లో బ్రాంచులు తయారైనవి. ఖమ్మం జిల్లాలో ఆ రోజున ఒక బ్రాంచి, ఆ బ్రాంచ్ ఇవాళ 11 బ్రాంచులైనవి. 11 నెక్స్ట్ ఇయర్కి 15 బ్రాంచులు అయితే తక్కిన చిన్న కాలేజీలు కనుక మూతేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ దాగిని తట్టుకోలేక, వీళ్ళ యొక్క మేనేజ్మెంట్కి తట్టుకోలేకపోతుంది. విద్యార్థులకి ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇవ్వటమే కాదు, గ్రౌండ్ ఉండాలి. 5 ఎకరాల గ్రౌండ్ ఉండాలి. ప్రతి కాలేజీకి రూల్ ఉంది. అయితే ఎక్కడంటే ఏ కాలేజీ కానీ గ్రౌండ్ ఉందా? ఎక్కడ ఏ కాలేజీ గ్రౌండ్ లేదు. తర్వాత ఒక కౌన్సిలింగ్కి ఒక సైకాలజిస్ట్ ఉండాలి. ఏ కాలేజీలో సైకాలజిస్ట్ ఉండా లేడు. కానీ ఎందుకంటే హాయిగా మేనేజ్మెంట్ చేసే రవిబాబు డిఐఓని ఈ మంచి చేతులు మనకేమో వీళ్ళేం చేస్తారు, వాళ్ళేం చేస్తారు. ఈ ప్రైవేట్ కాలేజీలో వాళ్ళు యజమాన్యం మొత్తం డిఐఓ చేతిలో ఉంటుంది. డిఐఓ ఎవరి చేతిలో ఉంటుందంటే మేనేజ్మెంట్ చేతిలో ఉంటారు. వీళ్ళిద్దరు కొమ్మక్కయ్యగా ఏ విద్యార్థి సంఘం ఏం చేయలేదు, ఏ తల్లిదండ్రులు ఏం చేయలేదు, ఈ సామాజిక సంఘాలు ఏం చేయలేవు, ప్రైవేట్ సంఘాల కనుక ఏం చేయలేదు అనే ధైర్యంతో డబ్బు మేనేజ్మెంట్ తోటి కాలేజీలు వస్తున్నాయి. మొత్తం అధికారులు మొత్తాన్ని వాళ్ళు చేతులు పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని ఇష్టానుసారంగా నడుపుతున్నారు. ఇదే కాదు 5ంటికి వదలాలి, ఖచ్చితంగా 8 తర్వాత నిద్రపోవాలని జీవో ఉంది. మా జీవో తీసుకొచ్చాం. 8ంటికి నిద్రపోయారు, ఎప్పుడైనా 12 దాకా చదివిస్తున్నారు పిల్లగాని. తెల్లారుదాన్ని 4ంటిలో వెళ్తున్నారు. టాయిలెట్ పేరు తీసుకొచ్చి తెల్లారుదాన్ని కనీసం 1 గంట ఆడుకొని ఇస్తున్నారా? ఆడటానికి గ్రౌండే లేదు. పక్కన కనీసం 2 మనుషులు తినడానికి గ్రౌండే లేదు ఎక్కడ. ఈ కాలేజీలు మొత్తం కనుక గవర్నమెంట్ రూల్స్కి అనుగుణంగా లేకుండా
పూర్తిగా దానికి వ్యతిరేకంగా నడుస్తున్నాయంటే ఈ అధికారుల యొక్క నిర్లక్ష్యమే. ఈ అధికారుల ముందు కళ్ళు చేసి జిల్లా కలెక్టర్, డిఐఓ అందరు అధికారులకి తెలిస్తే ఈ కాలేజీలు మొత్తం మనం చెప్పకుండా మూతపడతాయి. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన రూల్స్ కి ఒక్కదానికి పిన్నలేదు. ఖమ్మంలో ఉన్న ప్రతి కాలేజీ కనుక ఎక్కడ గ్రౌండ్ ఒక్క గవర్నమెంట్ రూల్స్ కి అనుకూలంగా ఉంది ఆర్ఎస్ కాలేజ్ స్కూల్ ఒకటే. ఎందుకంటే దానికి 7 ఎకరాల గ్రౌండ్ పెట్టారు. అట్లా ఖచ్చితంగా 7 ఎకరాల గ్రౌండ్ ఉండే తర్వాత విద్యా కాలేజీలో ఖచ్చితంగా 1:3 ఉండాలి, 30 మంది ఉండాలి. కానీ 30/7 70 మెంబర్స్ స్పీకర్లు పెట్టి చెబుతున్నారు. స్పీకర్లు పెట్టి క్లాసులు చెప్తున్నారు. స్పీకర్లు నిలబడితే చెప్పే పరిస్థితి. తర్వాత గ్రేడ్ FDCABCలు పెడుతున్నారు. సి గ్రేడ్ రావాలంటే నువ్వు 100కి 70 మార్కులు. ఈ గ్రేడ్ వల్ల ఆ పిల్లగాడు తల్లిదండ్రులు నానా నువ్వు సి గ్రేడ్కి ఎందుకు రావు నానా, సి నుంచి ఏకి ఎందుకు రావు నానా అని అడిగితే ఆ పిల్లగాడు ఒత్తిడి తట్టుకోలేక ఏలు వస్తాడు. కొంతమంది కడుపులు నొప్పి పేరుతోటి చచ్చిపోతే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, మీడియాకి వచ్చి బయట మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి కడుపులు నొప్పి ఉంది, లేకపోతే మా అమ్మాయికి చాలా డేట్ వచ్చి చాలా బ్లీడింగ్ ఎక్కువైపోయిందని చెప్పి చివరికి తల్లిదండ్రులు తోటే వాళ్ళ నోటి నుంచే వాళ్ళ పిల్లగాళ్ళకి జబ్బు ఉందని చెప్పించే స్థాయికి ఈ మేనేజ్మెంట్ వచ్చింది. అంటే ఖచ్చితంగా ఎంత వ్యాపారం చేస్తున్నారో ఇక్కడ ఎంత ప్రతి ఒక్కరు చేస్తూ మనం ఇవాళ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ చేయాలని చెప్పి హాస్పిటల్ చుట్టూ చూస్తున్నారు అధికారులు. కానీ ఈ కాలేజీల్లో వాళ్ళు చేసే హత్యలు మొత్తం ఖచ్చితంగా పిల్లగాళ్ళకు కడుపులో చిన్నప్పటి నుంచి కడుపులో పొంది మా అమ్మాయి చిన్న పేగు పెద్ద పేగు అని చెప్పి వాళ్ళతో చెప్పించి ఈ విషయాన్ని మొత్తాన్ని తారుమారు చేసి నామినల్గా రుజువు చేస్తున్నారు. దీనన్నిటి మీద జిల్లాధికారులు, జిల్లా మినిస్టర్లు ముందు కలెక్టర్ రావాలి. కలెక్టర్ గారు వచ్చిందా జిల్లా కలెక్టర్ హెడ్ క్వార్టర్ 5 నిమిషాల్లో వస్తారు. కలెక్టర్ అయినా కనీసం ఒక్క అధికారి చిన్న అధికారి వచ్చారా? వాళ్ళ రక్షణ కోసం పోలీసులు వచ్చారు. ఎట్టొచ్చారంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేశారు. ఎందుకంటే తర్వాత పోలీస్ డిపార్ట్మెంటే వాళ్ళని రక్షిస్తుంది. ఇవాళ మమ్మల్ని మనం ఉద్యమం చేయకుండా ఇవాళ ఇంతమంది ఎందుకున్నారు? 6 సంఘాలు ఉన్నాయి. 6 సంఘాల్లో మొత్తం కలిపి 50 మంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంత పకడ్బందీగా పిలిచి మమ్మల్ని బెదిరించే పరిస్థితి ఏర్పడింది. అది అందరికీ తెలిసిన నాకు తెచ్చావు. మొత్తం కనుక డబ్బు మేనేజ్మెంట్ తోటి కాలేజీ దొరుకుతుంది. తక్షణమే ప్రైవేట్ కాలేజీలు పెట్టారు, కార్పొరేట్ కాలేజీలు మూసేసి వాళ్ళు గ్రౌండ్స్ కావాలి, పిల్లగాళ్ళ కౌన్సిలింగ్ కావాలి, పెద్ద రూములు కావాలి, ఆడుకునే గ్రౌండ్స్ ఉండాలని చెప్పి దీని మీద మేము డిమాండ్ చేస్తూ ఇక ముందు రాబోయే ఉద్యమాల్ని మిలిటెంట్ ఉద్యమాలుగా మేము చేస్తామని చెప్పి దీన్ని వదిలిపెట్టే పరిస్థితి లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం న్యూ డెమోక్రసీ నగర సెక్రటరీ.